sin x e power x divided by sin x. Question number 1. E power x divided by sin x కి డెరివేటివ్ కనుక్కోమని అడిగారు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సొల్యూషన్ లెట్ y అని రాయండి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x డివైడెడ్ బై sin x. ఈ న్యూమరేటర్ ఏదైతే ఉంటుందో u అనుకోండి, ఈ డినామినేటర్ ని v అనుకోండి. ఓకే, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను u ఈజ్ ఈక్వల్ టు, అంటే మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు లేదా డివిజన్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇలా తీసుకోవచ్చు, u v అని తీసుకోవచ్చు. తీసుకుంటే బెటర్, త్వరగా అయిపోతుంది. తీసుకోవాలని రూల్ ఏం లేదు, మనం ఇలా తీసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీటి కింద రాయండి u డాష్. u డాష్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ e పవర్ x. డెరివేటివ్ ఆఫ్ e పవర్ x ఫార్ములాస్ చెప్పాం, ఆ ఫార్ములా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. d బై dx ఆఫ్ e పవర్ x ఎంత అంటే e పవర్ x, దాన్నే u డాష్ అని రాస్తున్నాను. ఓకే, అలాగే d బై dx ఆఫ్ sin x. d బై dx ఆఫ్ sin x అంటే cos x, దాన్ని మనం ఇక్కడ v డాష్ గా నోట్ చేసుకుందాం, cos x. ఈ ఫార్ములాస్ వచ్చేసి ఉండాలి. ఇప్పుడు ఈ నెక్స్ట్ లైన్లో ఏం రాస్తారంటే మీరు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ x. ఓకే, y కి డెరివేటివ్ dy బై dx అండ్ d బై dx ఆఫ్ u బై v కి ఫార్ములా ఏంటో రాయాలి. vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్. vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు v అంటే ఏంటో చూడండి, ఇక్కడ ఎంత ఉంది, sin x ఉంది. v అంటే u డాష్ అంటే ఎంత ఉంది, ఇక్కడ e పవర్ x. ఓకే, మైనస్ u అంటే చూడండి ఎంత ఉందో, e పవర్ x. v డాష్ అంటే cos x డివైడెడ్ బై v స్క్వేర్. v స్క్వేర్ అంటే v అంటే sin x కదా, sin స్క్వేర్ x. ఇప్పుడు ఈ న్యూమరేటర్ లో ఉన్న 2 టర్మ్స్ లో మనకి కామన్ ఏమొస్తుంది, e పవర్ x. కామన్ ఇస్తే మనం బ్రాకెట్ లో ఏం రాసుకోవచ్చు, sin x మైనస్ cos x హోల్ డివైడెడ్ బై sin స్క్వేర్ x. సో ఇది ఆన్సర్ మనకి. ఓకే, ఇది అర్థమైందమ్మా? డిఫరెన్షియేషన్ చేయాలి. ఫస్ట్ మనం అంతకు ముందులాగే y ఈజ్ ఈక్వల్ టు e పవర్ sin ఇన్వర్స్ x అని తీసుకోండి. మనకి పవర్లో ఎప్పుడైతే వేరియబుల్ వస్తుందో, అంటే ఎక్స్లో ఫంక్షన్ వస్తుందో, అప్పుడు మీరు ఏం చేయాలి, లాగరిథం తీసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి ఈ స్టెప్. నేను రాస్తున్నాను చూడండి, టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ట్రిగ్నోమెట్రీ వచ్చినప్పుడు ఏదైనా సరే ఎక్స్ వచ్చినా సరే ఏమొచ్చినా సరే పవర్లో గనక, అంటే మీరు ఎట్లా అర్థం సార్, ఒకవేళ ఇక్కడ sin x ఉందండి, పైన cos x ఉంది, అప్పుడు తీసుకోవాలి, లాగరిథం తీసుకోవాలి. కింద బేస్ లో 10 ఇచ్చాడు, పైన cos x ఇచ్చాడు, అప్పుడు కూడా తీసుకోవాలి. ఈ బేస్ లో ఫంక్షను ఏదైనా అవ్వచ్చు, ఎనీ ఫంక్షన్, నో ప్రాబ్లం. ఎనీ ఫంక్షన్ ఆర్ నెంబర్ ఏదైనా అవ్వచ్చు, దాంతో పని లేదు. అది ఏమైంది అనేది అసలు మనం పట్టించుకోం. ఆర్ నెంబర్. ఈ పవర్లో గనక వేరియబుల్ వచ్చింది అనుకోండి, వేరియబుల్ అంటే ఈ వేరియబుల్స్ నానా రకాలుగా ఉంటాయి. సింపుల్ గా ఒక్కోసారి మోడ్యులస్ ఎక్స్ ఉంటుంది, ఒక్కోసారి లాగరిథం ఎక్స్ ఉంటుంది. ఓకే, ఒకసారి ఇలా కూడా ఉంటాయండి, అంటే లాగ్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ అంటాడు.
లేదా వాడి ఇష్టం ఎక్స్ పవర్ ఈ పవర్ ఎక్స్ అంటాడు. ఏదేమైనప్పటికీ కూడా, ఎలా ఉన్నప్పటికీ కూడా పవర్లో వేరియబుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలండి, టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. తీసుకుంటున్నాను చూడండి, లాగరిథం తీసుకున్నా. log y is equal to log of e power sin inverse x. Understand? బోత్ సైడ్స్ లాగరిథం తీసుకున్నా. ఎందుకు అట్లా తీసుకోవాలండి అంటే, మామూలుగా రాదా అంటే వస్తుంది మామూలుగా. ఎందుకు రాదు? బ్రహ్మాండంగా వస్తుంది. అయితే లాగరిథం తీసుకుంటాం వల్ల ఇంకాస్త త్వరగా ఉంటుంది, మనకి ఫీజిబుల్ గా ఉంటుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది ఆన్సర్, కన్ఫ్యూజన్ ఉండదు మనకి. దానికే అది మాడిఫై చేసుకుంటుంది అనమాట. దీనిలో ఉన్న స్పెషాలిటీ అది. సో లాగరిథం అప్లై చేయడం వల్ల ఈ బేస్ ఏమైందండి మనకి, బికమ్ కోషియంట్, ముందుకు వచ్చేస్తుంది. ఓకే, ఇలా మారింది. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏదైతే ఉందో బికమ్ కోషియంట్ అండి మనకి సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, ఇది అర్థమైందా? లాగ్ ఈ, లాగ్ ఈ అంటే 1 తెలిసిందేగా మనకి. సో లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ లాగ్ ఈ 1. ఇక్కడ నోట్ చేస్తున్నా, ఇది మీకు తెలిసి ఉండాలి. లాగ్ ఈ అంటే 1. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్, dy by dx ఆఫ్ లాగ్ వై. అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే డైరెక్ట్ గా dy by dx అని రాసేవాళ్ళం. అయితే ఇక్కడ మనం ఒక లాగరిథం అప్లై చేయటం అనే పని చేసాం, అందువల్ల dy by dx తీసుకోండి బోత్ సైడ్స్. లాగ్ వై కి డెరివేటివ్ ఎంత? మరి ఫార్ములాస్ తెలిసి ఉండాలిగా. లాగ్ ఎక్స్ కి తెలిసి ఉండాలి, అంతేనా? dy by dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఎంత గుర్తు చేసుకోండి. ఎంతండి dy by dx ఆఫ్ లాగ్ ఎక్స్? 1/x. కాబట్టి మరి ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ లేదు కదా, వై ఉంది. y కి డెరివేటివ్ పక్కన రాయాలన్నాను కదా, dy by dx. అయిపోయింది, దీని వరకు డిఫరెన్షియేషన్ అయిపోయింది. మరి దీనికి ఫార్ములా తెలిసి ఉండాలి మీకు, నోట్ చేసుకోండి. dy by dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇవి కూడా ఫార్ములాస్ ఇచ్చేసాను మీకు. సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి ఫార్ములా ఏంటంటే 1/√1 - x². నోట్ చేసుకోండి, బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి, బై హార్ట్ చేసేయండి పర్లేదు. 1/√1 - x². 1/√1 - x². ఈ వైని ఈజ్ ఈక్వల్ టు యువతలకు మూవ్ చేయండి, dy by dx వస్తుంది. అంటే మనం ఇక్కడ ఆన్సర్ గా చెప్పాల్సింది ఏంటి, dy by dx మాత్రమే. యువతలో ఉన్న వైని క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి, ఇక్కడ డినామినేటర్ లో ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే న్యూమరేటర్ అవుతుంది. y డివైడెడ్ బై √1 - x². ఇది ఆన్సర్. ఈ y అనేది మనమే అనుకున్నాం కాబట్టి మీరు y ప్లేస్ లో ఏం రాయాలండి, ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. మీ ఇష్టం, రాసిన పర్ల రాయిపోయిన పర్ల, నో ప్రాబ్లం. ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డివైడెడ్ బై √1 - x². ఓకే, ఇది ఆన్సర్. నోట్ చేశారా? సో సొల్యూషన్ అని రాయండి. లెట్ అస్యూమ్ దట్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x³. ఓకే, సో మనకి పవర్ లో చూడండి, ఇక్కడ పవర్ లో వేరియబుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉందండి. అందుకని నేనేం చేస్తున్నాను, టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఎప్పుడు మీకు పవర్ లో వేరియబుల్ కనిపించినా, ఇప్పుడు ఎల్లో కలర్ చేశాను అలాగా మీరు ఇలా చేయాలన్నమాట. వెంటనే ఏం చేయాలి మీరు, టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు log of e power x³. ఫైన్. సో లాగరిథం ఎప్పుడైతే అప్లై చేస్తావో ఆ x³ ముందుకు వచ్చేస్తుంది, x³ ఇంటూ లాగ్ ఈ. అండ్ ఆల్రెడీ మీకు లాగ్ ఈ వాల్యూ చెప్పాను. లాగ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 1. ఓకే, సో అంటే ఇదేమైపోయింది, లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు x³ ఇంటూ 1 అంటే ఎంత, x³ అనుకోండి.
ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో రాయండి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. సో dy dx of log y is equal to dy dx of x cube. dy dx of log y is equal to dy dx of x cube. log y కి డెరివేటివ్ ఎంత? dy dx of మనం y అనకూడదు, log x కి మనం చదువుకోవాలి. log x కి ఆల్రెడీ మనం ఏం చెప్పాము? 1/x. మరి ఇక్కడ y ఉంది కదా, అందుకని మనం ఏం రాయాలి? 1/y అనాలి. y కి డెరివేటివ్ వెంటనే చేయండి. యాజ్ ఏ మల్టిప్లికేషన్ లో నోట్ చేసుకోండి. dy by dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ కి డైరెక్ట్ ఫార్ములానే కదా, ఎక్స్ క్యూబ్ కి డైరెక్ట్ ఫార్ములానే చెప్పాం. dy by dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఆన్సర్ ఏంటి? 3x², అంతేనా? కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ? 3x². ఫైన్. క్రాస్ మల్టిప్లై చేద్దామా? dy by dx ఈజ్ ఈక్వల్ టు 3x² ఇంటూ y. చూడండి, డినామినేటర్ లో ఉన్న y ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే మల్టిప్లికేషన్ లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు y అంటే ఏంటో రీప్లేస్ చేద్దాం, సరేనా? 3x² ఇంటూ y అని దేన్ని అంటున్నాం మనం? స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, ఇదిగో ఇక్కడ y అని నోట్ చేశాను చూడండి, e⁻x³. నౌ సబ్స్టిట్యూట్ హియర్ e⁻x³. నౌ దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. లెట్ y అని తీసుకోండి. లెట్ అనపోయినా పర్లేదు, డైరెక్ట్ గా y అని తీసుకున్నా పర్లేదు. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ e⁻x. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసేద్దాం డైరెక్ట్ గా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. ఓకే, సో y కి డెరివేటివ్ dy by dx is equal to d by dx of sin of tan inverse e⁻x. ఓకే, ఇప్పుడు ఫస్ట్ d by dx దేనికి అప్లై అవుతుంది అనేది చెప్పాలి మీరు. దేనికి అప్లై అవుతుంది? సైన్ కి. ఓకే, సైన్ కి డెరివేటివ్ ఏంటండి? ఫార్ములా తెలిసి ఉండాలి కదా, ఇక్కడ పక్కన మెన్షన్ చేస్తున్నాను. సైన్ కి డెరివేటివ్, సైన్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత అండి? కాస్ ఎక్స్. కాబట్టి మీరు ఇక్కడ ఆన్సర్ గా ఏం రాయాలి? కాస్ ఆఫ్ ఎక్స్ బదులు ఏది ఉంటే అది రాయండి. ఓకే, రైట్, అర్థమైందా? ఎక్స్ బదులు ఏముంది? ఎక్స్ ఉందా? లేదుగా. ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి, కాస్ ఎక్స్ అని వచ్చేది, కానీ ఇక్కడ ఏముంది? ఇదేదో విచిత్రమైనది ఏదో ఉంది, ఎక్స్ అయితే కాదు. కాబట్టి మీరు మళ్ళీ దానికి d by dx చేయాలి. ఓకే, అర్థమైందా? సైన్ ఎక్స్ అనుకోండి, డైరెక్ట్ గా కాస్ ఎక్స్ అయిపోతుంది, అక్కడతోటి కంప్లీటెడ్. కానీ ఇది ఎక్స్ కాదు కదా, ఎక్స్ కాదు. ఏంటిది మరి? ఇది tan ఇన్వర్స్ e⁻x, ఏదో సమ్ అదర్ ఫంక్షన్ అదర్ దెన్ ఎక్స్. కాబట్టి దానికి we have to differentiate that function again because that was not x. అందుకోసం డెరివేటివ్ చేయాలి. ఓకే, నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ e⁻x. ఇప్పుడు మళ్ళీ d by dx దేనికి అప్లై అవుతుంది? దేనికి అప్లై అవుతుందండి? tan ఇన్వర్స్ కి అప్లై అవుతుంది. దేనికి అప్లై అవుతుంది? tan ఇన్వర్స్ కి. ఓకే, సో tan ఇన్వర్స్ కి ఏంటి అని ఆలోచించాలి ఇప్పుడు మీరు. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఫార్ములా ఫర్ tan ఇన్వర్స్ x? ఏం చెప్పాం మనం ఫార్ములాస్ లో? tan ఇన్వర్స్ x కి డెరివేటివ్ 1/1 + x² అని చెప్పాం. x బదులు ఎంత ఉందండి ఇక్కడ? e⁻x. అది రాసేయటమే. x బదులు ఎంత ఉంది? ఇక్కడ x బదులు ఎంత ఉందో చూసుకోవాలి. ఓకే, చూడండి, ఇక్కడ x బదులు ఎంత ఉందండి? e⁻x ఉంది, కాబట్టి e⁻x².
లైక్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అగైన్ మళ్ళీ ఏం చేయాలి, మీరు కంటిన్యూ చేయాలి, ఎందుకంటే అది ఎక్స్ కాదు కదా. వాట్ ఈస్ దట్ ఫంక్షన్? దట్ వాస్ e పవర్ మైనస్ ఎక్స్. సో అగైన్ టేక్ యాజ్ అ మల్టిప్లైయర్ and multiply the derivative of e power minus x. ఓకే, అంటే ఒక సీక్వెన్స్ గా రావటం మీరు గమనించవచ్చు. ఫస్ట్ డెరివేటివ్ దేనికి చేసాం? సైన్ కి. ఎంత వచ్చింది? కాస్. తర్వాత డెరివేటివ్ దేనికి చేసాం? టాన్ ఇన్వర్స్ ఎక్స్ కి. దాని డెరివేటివ్ ఎంత వస్తుంది? 1/1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎందుకని ఇలా రాసాం? ఎక్స్ బదులు ఇది ఉంది కాబట్టి. మళ్ళీ దీనికి డెరివేటివ్ చేయబోతున్నా. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు, మల్టిప్లై చేసి రాసేయండి పర్లేదు, కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ e పవర్ మైనస్ ఎక్స్. సార్ ఒక్క నిమిషం సార్, ఫోన్ వస్తుంది. ఓకే ఓకే, గో. సో డినామినేటర్ ఇక్కడ ఎంత ఉందో చూడండి, 1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్ ఎంత అని ఆలోచిస్తే, డెరివేటివ్ ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్ ఎంత వస్తుంది? e పవర్ మైనస్ ఎక్స్ కి e పవర్ మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ కి -1 అంటే ఎంత వచ్చింది ఆన్సర్? మైనస్ e పవర్ మైనస్ ఎక్స్, అంతేనా? ఈ మైనస్ మొత్తానికి పెట్టేద్దాం. దేర్ ఫోర్ మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ tan inverse e power minus x whole divided by 1 plus e power minus x whole square. So this is the answer for this question. ఇప్పుడు ఇక్కడ డెరివేటివ్ చూడండి, ఇక్కడ e పవర్ మైనస్ ఎక్స్ కి డెరివేటివ్ e పవర్ మైనస్ ఎక్స్ కి e పవర్ మైనస్ ఎక్సే వస్తుంది. మళ్ళీ మైనస్ ఎక్స్ కి చేయాలి మీరు. మైనస్ ఎక్స్ కి ఎంత? -1, ఎక్స్ కి 1 కాబట్టి. ఓకే, అదే ఇక్కడ నోట్ చేశాను. అర్థమైంది ఇది? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే, y అని తీసుకోండి. మనం యాజ్ యూజువల్ అంతకు ముందులాగే y అని తీసేసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ కాస్ e పవర్ ఎక్స్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలి? డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. అంటే y కి డెరివేటివ్ ఎంత అండి? dy బై dx. ఓకే, నెక్స్ట్ ఏం రాయాలి? ఈజ్ ఈక్వల్ టు యువతల dy బై dx ఆఫ్ లాగ్ ఆఫ్ కాస్ e పవర్ ఎక్స్. మీరు బ్రాకెట్లు ఎట్లా పెట్టినా పర్లేదు, నో ప్రాబ్లం. ఫస్ట్ ఫంక్షన్ దేనికి అప్లై అవుతుందండి? డెరివేటివ్ లాగ్ కి. మరి లాగ్ కి ఫార్ములా తెలిసి ఉండాలి కదా మీకు. సో dy బై dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములా ఏంటి చెప్పండి? 1/x. అంటే లాగ్ తర్వాత ఏది ఉన్నా సరే మీరేం చేయాలి? డినామినేటర్లు 1/, అని రాయాలండి. లాగ్ తర్వాత ఏముందండి మీకు? కాస్ e పవర్, దాన్ని 1/, అని రాయాలండి. ఏమున్నా సరే, నథింగ్ డూయింగ్. లాగ్ తర్వాత ఏది ఉన్నా సరే మనకు అనవసరం అదేంటనేది 1/, అని నోట్ చేసేయాలి. నెక్స్ట్ అది ఎక్స్ కాదు కదా, ఏదో సంథింగ్ అదర్ దాన్ ఎక్స్ కాబట్టి అగైన్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దట్ ఫంక్షన్ ఆల్సో. సో యూ హ్యావ్ టు రైట్ dy by dx of cos e power x. Now, so 1 by cos of e power x into, ఇప్పుడు మళ్ళీ దేనికి అప్లై అవుతుందండి? dy by dx cos కి. మరి cos కి ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ cos x? మైనస్ sin x. ఓకే, మైనస్ sin x. కాబట్టి మైనస్ sin x బదులు ఎంత ఉందో అది రాసేయండి. ఇంటూ dy by dx ఆఫ్, అది ఎక్స్ కాదు కాబట్టి అగైన్ దానికి డెరివేటివ్ చేద్దాం, సరేనా? సో ఈ రెండు మల్టిప్లై చేసేసుకోవచ్చు మీరు. మైనస్ sin e పవర్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ e పవర్ ఎక్స్ ఇంటూ dy by dx ఆఫ్ e పవర్ ఎక్స్ ఫార్ములా కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. dy by dx ఆఫ్ e పవర్ ఎక్స్ అంటే e పవర్ ఎక్స్ కాబట్టి ఈ వాల్యూ ఎంత వస్తుంది? e పవర్ ఎక్స్. సో సైన్ బై కాస్ అంటే ఏం రాసుకోవచ్చు అండి? ఫ్రమ్ ట్రిగ్నామెట్రీ మైనస్ tan e పవర్ ఎక్స్ ఇంటూ e పవర్ ఎక్స్. ఇది ఆన్సర్, నోట్ చేయండి. ఓకేనా? వెరీ ఈజీ.
ఇది క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్ అని రాయండి. దీన్ని ఏం చేస్తారంటే y అని తీసేసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x, డైరెక్ట్ గా డెరివేటివ్ చేయటమే. e పవర్ x స్క్వేర్ ప్లస్ e పవర్ x క్యూబ్ ప్లస్ e పవర్ x పవర్ 4 ప్లస్ e పవర్ x పవర్ 5. సో ఫస్ట్ నేను డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ x అని నోట్ చేస్తాను. y కి డెరివేటివ్ నోట్ చేయండి dy బై dx. ఓకే, e పవర్ x కి డెరివేటివ్ ఎంత అంటే e పవర్ x. ఫైన్. e పవర్ x స్క్వేర్ కి డెరివేటివ్ ఎంత అంటే e పవర్ x స్క్వేర్ ఇంటూ dy బై dx ఆఫ్ x స్క్వేర్. ఇది అర్థమైందా మీకు? e పవర్ x ఫార్మేట్ లో ఏది ఉన్నా సరే, ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను చూడండి, e పవర్ x ఫార్మేట్ లో ఏది ఉన్నా దాని డెరివేటివ్ ఎంత అండి? e పవర్ సేమ్ వస్తుంది డెరివేటివ్ గా. ఇప్పుడు ఇక్కడ e పవర్ x స్క్వేర్ ఉంది, సేమ్ డెరివేటివ్ రాయండి. కానీ x కాదు కదా ఇది. ఇక్కడ ఏముంది? ఈ ప్లేస్ లో x ప్లేస్ లో ఏం కనబడుతుంది? x స్క్వేర్. కాబట్టి మనం దానికి డెరివేటివ్ చేసుకోవాలి అగైన్. అట్లాగే మిగతా వాటన్నిటికీ కూడా ఇలాగే వర్కౌట్ చేయండి. దెన్ నెక్స్ట్ ఫర్ ది నెక్స్ట్ టర్మ్ we will get as a e power x cube and d by dx of x cube. Next term e power x power 4 and d by dx of x power 4. Next e power x power 5 and d by dx of x power 5. Okay, therefore dy by dx is equal to e power x ki derivative e power x, e power x square ki derivative e power x square into x square ki derivative enta 2x. x square ki derivative enta 2x. Okay, ఇక్కడ నోట్ చేస్తాను. d by dx of x square ki derivative 2x. Next e power x cube into d by dx of x cube ki enta 3x square plus e power x power 4 into x power 4 ki derivative enta 4 into x cube plus e power x power 5 into x power 5 ki derivative 5 into x power 4. వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ x స్క్వేర్ కి రాశాను కదా, x క్యూబ్ కి రాస్తున్నాను. x క్యూబ్ కి డెరివేటివ్ 3x స్క్వేర్ అండ్ d by dx ఆఫ్ x power 4 ki derivative 4x cube and d by dx of x power 5 ki derivative 5 into x power 4. Okay, అర్థమైంది ఇది? ఓకే, ఫస్ట్ దీనికి సొల్యూషన్ ఏం చేస్తారంటే y అని తీసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ e పవర్ రూట్ x. స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ అంటే ఈ రూట్ పోవాలి కాబట్టి స్క్వేర్ చేయమని అడుగుతున్నాను. y స్క్వేర్ చేసినప్పుడు రూట్ ఓవర్ e పవర్ రూట్ x అండర్ హోల్ స్క్వేర్. ఈ హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో జస్ట్ ఎంత మిగులుతుంది మనకి? జస్ట్ e పవర్ రూట్ x. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేయండి, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ x. Differentiating with respect x, so d by dx of y square is equal to d by dx of e power root x. మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ స్క్వేర్ లా చేయకుండా కూడా చేయలేమా అంటే చేయొచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎలాగైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆన్సర్ వస్తుంది. మీరు వితౌట్ స్క్వేరింగ్ చేయొచ్చు, విత్ స్క్వేరింగ్ కూడా చేయొచ్చు. అన్ని ఆన్సర్లు ఒకేలాగా వస్తాయి, ఒకటే వస్తాయి, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు వై స్క్వేర్ కి డెరివేటివ్ మనకి ఇక్కడ ఫార్ములా ఇస్తున్నాను. వై స్క్వేర్ అనకూడదు, మీరు ఏమనాలి? దీన్ని ఎక్స్ స్క్వేర్ అనాలి. ఓకే, ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ ఎంత? 2x. ఇక్కడ నోట్ చేశాను. అండ్ ఇంకో ఫార్ములా కూడా తెలియాలి మీకు, డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంట. ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ సేమ్ వస్తుందని చెప్పాను కదా. ఇంకొక ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఎంత అంటే 1/2 రూట్ ఎక్స్. ఈ 3 ఫార్ములాస్ తెలిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు మీరు.
dy by dx of x square అంటే 2x. e power x కి డెరివేటివ్ e power x. రూట్ x కి డెరివేటివ్ 1/2 రూట్ x. ఇప్పుడు ఇది ఎలాగుంది చూడండి, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. y స్క్వేర్ ఉంది ఇక్కడ కదా, ఎలా ఉంది? x స్క్వేర్ అనుకోండి. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 2y, y కి డెరివేటివ్ dy by dx. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, ఇది e పవర్ x అనుకోండి. దీన్ని e పవర్ x కి ఏమొస్తుందండి? e పవర్ x, కానీ x కాదు కదా, ఏంటది? రూట్ x. ఒక 1 మినిట్ దీన్ని ఏమని ఎజ్యూమ్ చేసుకుంటారంటే x అనుకోండి. e పవర్ x లైక్ దిస్. e పవర్ x డెరివేటివ్ ఎంత? e పవర్ x, సేమ్ టు సేమ్, కానీ అది x కాదే, ఏంటది? రూట్ x. సో we have to differentiate that root x again. Okay, so now dy by dx ఒకటేగా మనకు కావాల్సింది. సో dy by dx is equal to ఈ 2y ని ఇటు మూవ్ చేద్దాం. 1/2y ఇంటూ e పవర్ రూట్ x. రూట్ x కి డెరివేటివ్ ఎంత అంటే 1/2 రూట్ x. ఈ రూట్ x కి డెరివేటివ్ 1/2 రూట్ x. Now this is equal to, so 2 2s are 4, e power root x divided by 2 2s are 4 root x into y. ఈ y అంటే ఇప్పుడు ఏంటో రాయాలి మనం. ఓకే, సో e power root x by 4 root x into y అంటే ఎంత? y అంటే రూట్ ఆఫ్ రూట్ e power x కదా, రూట్ ఓవర్ రూట్ e power root x. ఈ రెండు ఒకేలాగా ఉన్నాయండి, క్యాన్సిల్. పైన రూట్ వాల్యూ మిగులుతుంది. ఓకే, రూట్ ఓవర్ e power root x డివైడెడ్ బై 4 root x. దిస్ ఈస్ ఆన్సర్. కొంచెం విచిత్రంగా ఉంటుంది ఆన్సర్, బట్ నోట్ చేయండి. మీరు ఇలా వదిలేసినా పర్లే, 4y ఈ స్టెప్ లో మీరు లీవ్ చేసినా నో ప్రాబ్లం, కరెక్ట్ ఆన్సర్. సో మీరు దీన్ని ఏం తీసుకుంటారంటే y అని తీసుకోండి. సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ log x. డెరివేటివ్ ఫార్ములా ఇస్తున్నాను. dy by dx ఆఫ్ log x అంటే ఏం రాయాలని చెప్పాను? లాగరిథం తర్వాత ఏదున్నా సరే 1 అని రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ రాయండి, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ x. సో y కి డెరివేటివ్ dy by dx is equal to dy by dx of log x. సో dy by dx is equal to, లాగరిథం తర్వాత ఏదున్నా సరే మనం ఏం రాసుకోవాలి? 1 అని రాయాలి. ఓకే, 1. సో 1 log x ఇంటూ, అది x కాదు కదా, కాబట్టి మళ్ళీ దీనికి మనం డెరివేటివ్ చేయాలి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నా. ఇదిగోండి, x ప్లేస్ లో ఏదున్నా ఇలా రాయాలన్నమాట. ఇదిగో రాసేసాను. x ప్లేస్ లో ఏముంది? log x ఉంది, కాబట్టి 1 log x. అది x కాదు, అందుకని దానికి డెరివేటివ్ చేస్తున్నాం మళ్ళీ. ఓకే, సో నెక్స్ట్ స్టెప్, dy by dx is equal to 1 log x. ఇప్పుడు log x కి డెరివేటివ్ చెప్పండి. ఇక్కడే ఉందిగా, ఇదే ఫార్ములా. log x కి డెరివేటివ్ ఎంత అంటే 1/x. ఓకే, దీని డెరివేటివ్ అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 1 మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? x log x. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్.